సిరియా దేశంలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో అబు అల్ దుహూర్ మిలిటరీ ఎయిర్పోర్ట్పై నిన్న ఇజ్రాయిలీ ఫైటర్ జెట్స్ దాడి చేశాయి. ఎయిర్పోర్ట్ రన్వేను ధ్వంసం చేశాయి. ఈ మిలిటరీ బేస్ను ఆల్రెడీ 2025లో ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ తర్వాత దీనికి రంగులు పూసి రిపేర్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దాడి చేసింది. ఈ మిలిటరీ బేస్ టర్కీ బార్డర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇజ్రాయెల్ ఆరోపణ ఏంటి అంటే ఈ మిలిటరీ బేస్లో టర్కీ ఆర్మీ పనిచేస్తోంది అని. మెల్లిగా సిరియాలో టర్కీ తమ ఫుట్ ప్రింట్స్ను పెంచుకుంటోంది. సిరియాలో టర్కీ ఆధిపత్యం నచ్చకే దాడి చేశామంటున్నారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఈ దాడి సిరియాపై చేయలేదు, టర్కీకు వార్నింగ్ ఇవ్వడానికే చేసింది. ఒకవేళ రేపు దినాన సిరియాలో టర్కీ గనుక మిలిటరీ బేసెస్ కట్టిందా, టర్కీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడికి కారణం డిసెంబర్ 8, 2024లో సిరియన్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్పై తిరుగుబాటు చేసి ఇతని ప్రభుత్వాన్ని అల్ షరా అనే ఒక వ్యక్తి కూల్చేశాడు. ఈ అల్ షరా ఆర్ అల్ జులానీ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ మనిషి. ఇతని ఆర్మీ అనేది టర్కీ యొక్క బీ టీం. బషర్ అల్ అసద్ మాస్కోకు పారిపోయాడు. అసద్కు అప్పట్లో రష్యా ఇరాన్ సపోర్ట్ చేసేవి. బట్ టర్కీ బీయింగ్ ఊసర వెళ్ళి గేమ్ ఆడి సిరియాలో ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని స్థాపించింది. పేరుకు మాత్రమే అల్ షరా అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించాడు, బట్ గేమ్ మొత్తం ఆడేది ఎర్దోగానే. ఇజ్రాయెల్ డిఫెన్సివ్గా రియాక్టివ్గా ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు, ప్రొయాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్ గేమ్ ఏంటి అంటే అల్ షరా సున్నీ ముస్లిం. ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా నుండి విడిపోయి ఐసిస్ యొక్క స్మాల్ వింగ్ అయిన హయాత్ తెహ్రీర్ అల్ షామ్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు లీడరే అల్ షరా. ఇతని కిందున్న ఆర్మీ అంటే ఇతని సైనికులందరూ ఇజ్రాయెల్కు శత్రువులే. చాలాసార్లు ఇతని ఆర్మీ ఏమంటుంది అంటే జెరూసలంను గెలుచుకుంటాం, ఆ ఇజ్రాయెల్ను నాశనం చేస్తాం, యూదులందరినీ చంపేస్తామని చెప్పి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. మొసాద్ సిరియాపై నిఘాను పెంచింది. సిరియాలో సున్నీ జిహాదీ ప్రభుత్వం ఉండడం అనేది ఇజ్రాయెల్కు ఎప్పటికైనా థ్రెట్టే. ఓకే, ఇక్కడ మీరు కౌంటర్గా లేదు అల్ షరా డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ పెట్టాడు, వెస్ట్కు చాలా క్లోజ్ అయ్యాడు, సూటు బూటు వేసుకున్నాడు, ఇతను జిహాదీ కాదు, ఇతను షరియా చట్టాలను పాటించాడు, ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలు చేసుకుంటా అని చెప్పి కూడా చెప్పాడు. సిరియా వల్ల ఇజ్రాయెల్కు ప్రమాదం లేదు, ముఖ్యంగా అల్ షరా వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అనే కౌంటర్ ఇవ్వచ్చు. బట్ ఇజ్రాయెల్ రియాక్టివ్గా కాదు, ప్రొయాక్టివ్గా ఆలోచిస్తుంది. అల్ దుహూర్ ఎయిర్ బేస్లో 20 రన్వేస్ ఉన్నాయి. డిసెంబర్ 2024లో అలెప్పే నుండి డమస్కస్ వరకు అల్ షరా సైనికులు దండయాత్ర చేశారు. అసాద్పై కూను ప్రకటించారు. అండ్ ఈ కూకు కావాల్సిన డబ్బు అండ్ యుద్ధ ఆయుధాలు ఎర్దోగాన్ సప్లై చేశాడు. కాబట్టి ఎర్దోగాన్ రుణం తీర్చుకోవడానికి అల్ షరా అల్ దుహూర్ ఎయిర్ బేస్ను టర్కీకు అప్పజెపుతాడు అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మొసాద్ దగ్గర ఉంది. కాబట్టి ఈ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. ఇక్కడ టర్కీ రాడార్స్, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఒకవేళ సిరియాలో టర్కీ ప్రెజెన్స్ పెరిగితే సిరియాలో ఫ్రీగా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ఉండదు. కాబట్టే రన్వేస్ను లేపేశారు. ఇజ్రాయెల్కు ఎర్దోగన్ వల్ల ఎంతవరకు థ్రెట్ ఉంది అంటే దీని గురించి ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్పాలి. 1923 కంటే ముందు మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, బాల్కన్ దేశాలన్నీ ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉండేవి. భారతదేశాన్ని ఆక్రమించిన బాబర్ సేమ్ ఒట్టోమన్లో వాడిన యుద్ధ తోపులను వాడి, యుద్ధ నీతిని వాడి దాన్నే కాపీ కొట్టాడు, భారత్ను ఆక్రమించాడు. 1923 తర్వాత ఒట్టోమన్ను ఓడించేశారు. ఎవరు ఓడించారు అంటే బ్రిటిషర్లు, యూదులు, సున్నీ ముస్లింలు, అల్సోద్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించారు. ఒట్టోమన్ను ఓడించడానికి భారత సైనికులు కూడా హైఫాలో లైక్ మైసూర్ లాన్సర్స్, మెడ్రాస్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఓడించారు అనమాట. 1923 తర్వాత ఒట్టోమన్ రాజులు అన్నీ కోల్పోయారు, టర్కీ మాత్రమే మిగిలింది. ఆ తర్వాత టర్కీను ముస్తఫా కమల్ అల్ తుర్క్ అని చెప్పి ఒక వ్యక్తి కంట్రోల్ చేసేవాడు. ఇతను సెక్యులర్గా ఉండేవాడు. టర్కీని కూడా చాలా సెక్యులర్గా మార్చేశాడు. మీరు టర్కీకు వెళ్తే ఒకవేళ మీరు అక్కడ చూడండి, ప్రజలు చాలా వెస్టర్న్గా, మోడర్న్గా ఉంటారు. ఎందుకంటే 1923 నుండి 2003 వరకు టర్కీ సెక్యులర్గా ఉండేది. అంటే యూరోప్కు ఇంటిగ్రేట్ అయి ఉండేది. యూరోప్ కల్చర్ను అంటే తమలో కలుపుకుంది. బట్ 2003 తర్వాత ఎర్దోగాన్ ఏమంటాడు, రైట్ వింగ్ రాజకీయాలు చేస్తాడు. టర్కీ అనేది ఇస్లామిక్ దేశం, తానొక జాతీయవాదిని, మళ్ళీ టర్కీకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తా, ఒట్టోమన్ రాజ్యాలని తిరిగి కలుపుకుంటా అని చెప్పి ఎన్నికల్లో నిలబడి గెలుస్తాడు ఎర్దోగాన్. సో రైట్ వింగ్ ఎర్దోగాన్ 2003 నుండి ఇప్పటి వరకు అపోజిషన్ పార్టీ నాయకులను, సెక్యులర్ లెఫ్ట్ పార్టీస్ను, లేబర్ పార్టీస్ను అణిచివేశాడు. ఎప్పుడైతే టర్కీలో ఇతనిపై తిరుగుబాట్లు లేదా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో ఆ టైంలో
సిరియాను ఆక్రమిస్తా, ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అవుతా, ఒట్టోమన్ పూర్య వైభవాన్ని తీసుకొస్తా అని చెప్పి తానొక తోపు అన్నట్లు తన దేశంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. సిరియా ఎందుకు ఎర్దోగాన్కు అంత ఇంపార్టెంట్ అంటే లాంగ్ స్టోరీ షార్ట్, చాలా క్రిస్ప్గా చెప్తా. టర్కీలో కుర్దిష్ అనే ఒక ముస్లిం తెగ ఉంది. వీళ్లకు సపరేట్ దేశం కావాలి. ఆ దేశం పేరు కుర్దిస్తాన్. కుర్దిష్ ప్రజలు కుర్దిష్ వర్కర్స్ పార్టీ అనే లెఫ్ట్ పార్టీను స్థాపించారు. ఇదే కుర్దిష్ ఫైటర్స్ సిరియాలో కూడా ఉన్నారు. సిరియాలో కూడా కుర్దిష్ ప్రజలకు ఐడెంటిటీ కావాలి, సపరేట్ దేశం కావాలి, సమాన హక్కులు కావాలి అన్నమాట. బట్ టర్కీ, సిరియాలో ఉన్న సున్నీ ముస్లిమ్స్ ఏం చేస్తారు అంటే కుర్దిష్ ప్రజల్ని అంటరాని వాళ్ళలాగా చూస్తారు, చాలా దూరంగా పెడతారు. వీళ్ళు బద్దులు, వీళ్ళు సపరేట్ దేవుని నమ్ముతారు. వీళ్ళు ముస్లిమ్సే, బట్ ముస్లిమ్స్లో కూడా డిఫరెంట్ క్యాస్ట్ ఉంటాయన్నమాట. టర్కీ అండ్ సిరియాలో ఉన్న కుర్దిష్ ఫైటర్స్కు లీడర్ ఒక్కటే, అతని పేరు అబ్దుల్లా ఓసలాన్. అబ్దుల్లాను జైల్లో పెట్టాడు ఎర్దోగాన్. ఎర్దోగాన్ భయం ఏంటి అంటే వన్ ఫైన్ డే సిరియా అండ్ టర్కీలో ఉన్న కుర్దిష్ ఫైటర్స్ అందరూ కలిసి తిరుగుబాటు చేస్తే ఈ పెద్ద మనిషి గద్దె నుండి దిగిపోవాలి అనమాట. అండ్ సిరియాలో ఉన్న కుర్దిష్ ఫైటర్స్కు అప్పట్లో అసాద్ సపోర్ట్ చేసేవాడు కాబట్టే ఎర్దోగాన్ అల్ షరాకు సపోర్ట్ చేసి అసాద్ను గద్దె నుండి దింపాడు అనమాట. సిరియాలో ఉన్న కుర్దిష్ ఫైటర్స్ను ఎర్దోగాన్ ఇప్పుడు అణిచివేస్తున్నాడు. లేదు అంటే ఈ కుర్దిష్ ఫైటర్స్ టర్కీలో దిగుతారు అండ్ ఎర్దోగాన్ పైనే తిరుగుబాటు చేస్తారు. అండ్ ఎర్దోగాన్ టర్కీలో ఉన్న ఒక జాతీయవాద పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. సో కుర్దిష్ ఫైటర్స్ను, లెఫ్టిస్టులను, కమ్యూనిస్టులను చంపితే ఎర్దోగాన్ను హీరోలా చూస్తారు అనమాట. అబ్బా, ఎర్దోగాన్ సిరియాకి వెళ్ళేసి కుర్దిష్ ఫైటర్స్ను చంపాడు, అబ్బా సూపర్ ఎర్దోగాన్ అని చెప్పి ఇతన్ని పొగుడుతూ ఉంటారు. ఆ విధంగా ఇతను ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంటాడు అన్నమాట. 2003 నుండి నియంత పాలన చేస్తున్నాడు కాబట్టే ఇలాంటివన్నీ చేస్తుంటాడు. ఇవి కాకుండా ఎర్దోగాన్కు ఇంకొక పిచ్చి కూడా ఉంది. ఆ పిచ్చి పేరే ఇస్లామిక్ దేశాలకు సుల్తాన్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఈ పిచ్చిలో భాగంగానే కాశ్మీర్ ఇష్యూను యుఎన్లో ఎత్తడం, ఇస్లామిక్ నాటో అని చెప్పి సౌదీ పాకిస్తాన్తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు డ్రోన్స్ను సప్లై చేయడం, పాలస్తీన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించింది అని చెప్పి తప్పుడు వార్తలు రాయడం, ఇజ్రాయెల్నే టార్గెట్ చేయడం, ఇజ్రాయెల్పై తిరుగుబాట్లు చేస్తా అని చెప్పడం, ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తా అని చెప్పడం, ఇజ్రాయెల్కు అగెన్స్ట్గా అంటే కుట్రలు చేయడం, ఇవన్నీ టర్కీ చేస్తూ ఉంటుంది. ఎర్దోగాన్ ఎంత హిపోక్రెట్ అంటే నాటోతో సంధి చేసుకొని నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే నాటో ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేసింది? నాటో హెడ్ అయిన యుఎస్ఏ ఇరాన్లో ఏం చేస్తూ ఉంది? ఎంత మందిని చంపేశారు? ఫస్ట్ నాటోతో ఒప్పందాన్ని తెంచుకొని ఆ తర్వాత కాశ్మీర్, పాలస్తీన్ గురించి మాట్లాడు. నాటోలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ బేస్ టర్కీలోనే ఉంది. ఫస్ట్ నాటో సైన్యాన్ని టర్కీ నుండి తరిమి కొట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ గురించి, ఇరాన్ ముస్లిమ్స్ గురించి, పాలస్తీన్ ముస్లిమ్స్ గురించి, అరబ్ ముస్లిమ్స్ గురించి మాట్లాడు. ఆ తర్వాత ముస్లిమ్స్కు మెస్సయ్య అవ్వడానికి ట్రై చేయి. ఇస్లామిక్ దేశాలకి పెద్ద మనిషి పెద్దన్న అవ్వాలి అని చెప్పి ఇరాన్తో కూడా కొట్లాడుతున్నాడు. సిరియాలో హెజ్బుల్లా యొక్క సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉండేది. ఇరాన్ హెజ్బుల్లాతో కూడా ఈ పెద్ద మనిషి యుద్ధం చేశాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి సపోర్ట్ చేసి అల్ షరా ఎవడో కాదు, యుఎన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అన్నమాట. ఈ అల్ షరా ఆర్మీతో ఎప్పటికైనా ఇజ్రాయెల్కు ప్రమాదం. ఇతని యొక్క ఆర్మీ ఎలాగైతే హమాస్ 2023లో అక్టోబర్ 7th రోజు ఉగ్రవాదం చేశారో ఈ విధంగా అల్ షరా యొక్క ఆర్మీ కూడా ఉగ్రవాదం చేయగలరు. కాబట్టే ఇజ్రాయెల్ ప్రోయాక్టివ్గా ముందుగానే వీరి యొక్క కుట్రను గ్రహించి సిరియాపై ఆధిపత్యాన్ని సాధించింది. ఎయిర్ పవర్ తమకు కావాలి కాబట్టి ఒకవేళ టర్కీ అక్కడ కనుక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను, శాటిలైట్స్ ను, ఈ విధంగా మొత్తం మిలిటరీ సెటప్ ను ఇన్స్టాల్ చేసింది అనుకోండి, ఇజ్రాయెల్ ఫ్రీగా దాడి చేయడానికి ఉండదు. అండ్ ఈ పెద్ద మనిషి మిడిల్ ఈస్ట్ ను ఆక్రమించడానికి, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకోవడానికి రష్యా నుండి S-400 కొనాలి అనుకుంటున్నాడు. యుఎస్ఏ దగ్గర F-35 ఫైటర్ జెట్స్ అడిగాడు. రష్యా S-400 అమ్మలేదు, ఎందుకంటే ఇతను నాటోలో భాగంగా ఉన్నాడు. ఒకవేళ S-400 అమ్మారా, S-400 యొక్క సీక్రెట్ డీటెయిల్స్ మొత్తాన్ని నాటో దేశాలకు ఇచ్చేస్తాడు. అండ్ అమెరికా కూడా ఇతనికి F-35 ఫైటర్ జెట్స్ ను అమ్మడానికి ఇష్టపడలేదు. బికాస్ ఇతను ఒక ఊసర వెళ్ళి F-35 ఫైటర్ జెట్స్ ఇచ్చేసారా, ఇతను డబ్బుల కోసం రష్యాకో, చైనాకో, ముఖ్యంగా చైనాకు F-35 యొక్క సీక్రెట్ డేటాను అమ్మేస్తాడు. F-35 యొక్క డిజైన్ లేదా ఆ లోపల ఎటువంటి మెకానిజం ను పెట్టారో వాటన్నిటిని అమ్మేయగలడు. కాబట్టే టర్కీకు F-35 ఫైటర్ జెట్ కూడా ఇవ్వరు. సో ఈ విధంగా గుంట నక్క, ఊసరవల్లి, ఎర్దోగాన్ని నమ్మలేను అని చెప్పే బెంజమిన్ నేతన్యాహు డైరెక్ట్ గా అటాక్ చేస్తాడు. ఎవడే గానీ సిరియాలో ఉండదు, ఎవడైనా ఉంటే ఇలాగే దాడి చేస్తానని చెప్పి ఎవరిని లెక్క చేయడం లేదు. టర్కీలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అలా ఎలా దాడి చేశారు అని చెప్పి ఏడ్చాడు. అయినా ఇజ్రాయెల్ ఎవరిని లెక్క చేయడం లేదు. మై వే ఆర్ హైవే అంటోంది. అమెరికాకైనా చెప్పుకో, నాటోకైనా చెప్పుకో, టర్కీ నాటోలో ఉంది. టర్కీ ఆర్టికల్ 4 ను యాక్టివేట్ చేసి
చేసి కన్సల్టేషన్ ద్వారా ఆర్టికల్ 5 యాక్టివేట్ చేసి మిగతా నాటో దేశాలన్నీ ఇజ్రాయెల్ పై దాడి చేసినా ఇజ్రాయెల్ కు ఫరక్ పడదు. బికాజ్ ఇజ్రాయెల్ బీయింగ్ ఇజ్రాయెల్ తమ దేశ హితమే చూసుకుంటుంది, ఎవరిని కేర్ చేయదు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోండి అని నా మాటలు రాసి పెట్టుకోండి, ఇజ్రాయెల్ డెఫినెట్గా అల్ షరాను టార్గెట్ చేస్తుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.